హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. థ్యాంక్ యూ సో మచ్. అందరు మేధావుల్లాగే ఉన్నారు. కాలేజ్ బంక్ కొట్టేటట్టున్నారు. హాలిడేసా? ఎగ్జామ్సా? ఏమీ లేదా? దేవార్సా? ఓకే, ఏంటి వాళ్ళ విశేషాలు? హాయ్ ప్రదీప్. హాయ్. నేను నీకోసం ఒక కవిత చెప్పడానికి వచ్చాను. నా పేరు పుణ్యశ్రీ. వెరీ గుడ్. నేను వన్ ఫైన్ మార్నింగ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక డాష్ ఇచ్చాడు, వచ్చి యాక్సిడెంట్ అయింది. ఆ టైంలో ఏం చేయాలో తెలియక నీకోసం ఒక కవిత రాశాను అనమాట. ఆ టైంలో రాసావా? అవును. అయ్యో, ఆ క్రేజీ టైంలోనే గుర్తొచ్చింది అనమాట. ఆ టైంలో ఏంటంటే ల్యాండ్ మీద పెడితే అది ల్యాండ్ ఫోన్, ఇయర్స్ లో పెట్టుకుంటే ఇయర్ ఫోన్, హెడ్ మీద పెట్టుకుంటే హెడ్ ఫోన్స్. ఈ పుణ్యశ్రీ నీకు పెద్ద ఫ్యాన్. సో స్వీట్, థ్యాంక్ యూ. చాలా బాగుంది కవిత, చాలా క్లారిటీగా ఉంది. ఇప్పటివరకు వినలేదు ఎప్పుడు నేను ఇలాగా. గుడిలో కొడతారు కొబ్బరికాయ, కూరలో వేస్తారు వంకాయ. కూరలో వంకాయ రే, కూరలో బాగుండేటప్పటికి ఎక్స్ప్రెషన్ మార్చా. కూరలో వేస్తారు వంకాయ, నాకు ఇష్టం మామిడికాయ. అమ్మో, ఎక్స్ప్రెస్ రాజా నాకు గుండెకాయ. ఓకే, నెక్స్ట్. నా పేరు డియోదేవా. డిస్కా డియోదేవా. ఒరిజినల్ పేరు ఏం పెట్టారు? ఆధార్ కార్డు మీద ఏముంది? దేవేందర్. సూపర్ ఉంది ఆ పేరు. దేవేందర్. తెలుగులో ఉంటాయి ఆలీలు, ఇంగ్లీష్ లో ఉంటాయి ఏబిసిడీలు, ఎక్స్ప్రెస్ లో ఉంటాయి ప్రశ్నలు, ఎక్స్ప్రెస్ రాజాలో ఉంటాయి నవ్వులు పువ్వులు, నువ్వంటే పెద్ద జవులు. జుగుల ఈ జువ్వులేని భయ్యా. ఏది పళ్ళు జువ్వండం, జుమ్మని లాగడం. మీ టూ ప్లేస్ లో ఉప్పు ఉందా? లే కాజల్ అగర్వాల్ ఉంది. మైసెల్ఫ్ మేఘమాల. నా కళ్ళు చెప్తున్నాయి నిన్ను ప్రేమించానని, నా హృదయం చెప్తుంది నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని హృదయం పలకని మౌనం చెప్తుంది నిన్ను ప్రేమించానని. ప్రేమ్ నగర్ లో పాటేగా ఇది. పాటలా పాడు. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించా, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని హృదయం పలకని మౌనం చెబుతుంది నిన్ను ప్రేమించానని. థ్యాంక్ యూ. నా పేరు మనోజ్ డాన్సర్. మరి కింద అక్కడ ఎందుకున్నావు? సైడ్ జర మంచి పాట పెట్టండి. వెరీ గుడ్ రా, సూపర్ రా, అదిరిపోయి. ఈ శుభ సందర్భంలో నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చా. సూపర్ ఉండమ్మా, మళ్ళీ వెళ్తాడు ఆయన. సూపర్ గా డాన్స్ చేశాడు ali. వండర్ఫుల్. ఇప్పుడు నీకోసం కవిత రాశాం భయ్య. ఏంటి డాన్స్ చేసా కూడా? అది మిస్ చేద్దామని డాన్స్ చేయించా. చెప్పు. చలికాలంలో ఏసీ అనవసరం, ఎండాకాలంలో స్వెటర్ అనవసరం, పిల్ల ఉన్నప్పుడు లవర్ అనవసరం, ఎక్స్ప్రెస్ రాజా చూడకపోతే నేను బ్రతకడం అనవసరం. అమ్మా, ఐపీఎల్ చూస్తున్నారు అందరూ? వెరీ గుడ్. ఇప్పుడు ఐపీఎల్ మీద ఎవరైనా స్కిట్ చేయబోతున్నారా? మేము ఇప్పుడు ట్రెండింగ్ లో ఐపీఎల్ ఉంది కాబట్టి ఐపీఎల్ కోసం స్కిట్ చేయబోతున్నాం అన్న. రండి మీరు గ్యాంగ్ రండి. ఓకే అన్న. టోల్గేట్ ఓపెన్ 20 రూపీస్. ఇప్పుడు మేము ఐపీఎల్ ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఐపీఎల్ లోని మన గల్లీలో ఐపీఎల్ ఎట్లా ఆడతారో చూపిస్తామన్నా. వండర్ఫుల్. నేను ఫస్ట్ ఇది పిచ్ కోసం చెప్పుకుంటానా. ఎంపైర్ అండ్ యాంకర్ అన్ని మొత్తం. చీర్ లీడర్ ఒక్కటి మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చి. Oh, this pitch is very beautiful. This sunlight. Oh, today is not coming grind. Oh, already
and this pitch is very spinning, getting not ball round తిరిగింగ్, గడ్డ కటింగ్ నాట్ బాల్ రౌండ్ తిరిగింగ్. ఎందుకంటే నాకు బాల్ రౌండ్ తిరిగింగ్ ఇంగ్లీష్లో చెప్పడానికి రాదు, అందుకోసమే రౌండ్ తిరిగింగ్. మనకి ఇంగ్లీష్లో అర్థం కాదు కూడా. And in this tournament, in this IPL, our chief guest specially inviting our Pradeep Macharaju sir Avadu? onto the dais. Nanda? Sir, yeah. Yes. Okay, sir, we are introducing our చీఫ్ గెస్ట్. You, chief guest. చీఫ్ గెస్ట్. Introducing our team. Team. I am waiting. Please come on. Come on. Today our two team ये leaders. कौन है? Oh, CSK team, MS Dhoni. ఆయన తెలుగు రాదు కాబట్టి బతికిపోయాం. గురుగారు నైస్ టు మీట్ యు సార్. చూశాను సార్, భలే ఆడతారు మీరు బ్యాటింగ్. Thank you, sir. హెలికాప్టర్. ఓకే. Sir, and RCB team, Virat Kohli. విరాట్ కోహ్లీ, లాంగ్ హెయిర్. హౌ ఇస్ అనుష్క శర్మ? వెరీ గుడ్. థ్యాంక్ యూ. Okay, sir, we want to toss the Coin. coin. కాయిన్. Yo, coin. ఏదిరా కాయిన్ ఏదిరా? It's not coming. ఇప్పుడు టేక్ అవుట్ Yeah, two. వచ్చింది కదా, మరి ఇందా నుంచి చెప్పొచ్చు కదరా. ఎస్ హెడ్స్. Yo. Sir, you can throw here. No payment, taking 5 rupees. No, you have to show here. Down. Down. No taking coin. Okay. Promise? Promise. Okay. What did you want? What did you want, Garba? What do you want? What do you want? Ads. Sir, this guy taking ads. ఈయన హెడ్స్ తీసుకుంటే మరి మీరు టైల్స్ తీసుకోండి. ఓకే. It's tails. RCB. Okay. It's heads. Sir, because today you తాజ్ గెలిచాడు అడుగు. this guy is taking ads. Ads. పెడతారా? What did you taking? Batting or bowling? Batting. How your batmen are there? Super strong. Where is? అలా అనలేదు వాడు. హౌ ఆర్ దే అని అడగలే. వాడు ఉద్దేశంలో హౌ మెనీ ఆర్ దే అని అడుగుంటాడు. Where is there? And వేర్ ఈస్ దేర్? What? వేర్ ఈస్ దేర్ అంటే ఎక్కడ ఉన్నారు అని. They are on the way. దే ఆర్ Okay, ఆన్ ది okay. కమింగ్ ఇన్ ద బస్. టైర్ లెఫ్ట్ సైడ్ టైర్ పంచర్. సో రైతు బజార్, దే ఆర్ ఫిక్సింగ్ ద టైర్. Oh, full of traffic. Full of traffic. Whole players taking stepney and rotating. Why are you like that sad face? ఏంట్రా బాబు, ఏంట్రా నీకేమైపోయిందిరా అలా చేసేస్తున్నావు? MS ధోనివా బజార్లో అమ్ముకునే పూలనువా? ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నా, ఎందుకంటే టాస్ ఓడిపోయినా కాబట్టి ఇట్లానే చేసి తీసుకుందాం అనుకున్నా. టాస్ ఓడిపోయినా చేసి తీసుకుంటున్నా, ఎందుకంటే మా దాంట్లో బౌలర్లో మంచిగా ఉన్నారు. రవీంద్ర జడేజా ఉన్నాడు, DJ బ్రావో ఉన్నాడు. 4 runs. సూపర్. ఓ ఇంకా మొదలవలేగా మ్యాచ్. సారీ. 5, 4, 3, 2, 1. Let's start the game. Yes. ఇదేంది ఇది? నేను చూడలేదా ఇది? ఇదేంది ఇది? తగలబెట్టండి సార్. Bro, you can bowling well. Bro, you can ball the ball. Billaga. వైడ్ బాల్. లాను 6. ఇక్కడ నేను ఉన్నాను ఎందుకు? ఆ 6 or 4 అని చెప్పనీకున్నా. మీరే 6 4 అంటే ఎలాగా? అది 4 వెళ్ళింది. కాల్ 6 వెళ్ళింది. 6 వెళ్తే కాదు. అలా గాల్లో పోతాయి. కాల్ 6 వెళ్ళింది. 6 runs. Yay! Sorry. Third ball is going on. Third ball better. Empire is out.
రే నువ్వు అవుట్ చేయలేవురా, నా బాక్స్ బదులు కొడేసావు. అబ్బా అలా అవుట్ చేస్తా అని చెప్పి ఈ బాలే వాడేవాడిని కదరా. రెడీ నెక్స్ట్ ఓవర్. ఏం ఆడుతున్నావు ఇక్కడ? Your player is not playing well because their player is changing to batman. నువ్వేరా 8 runs. So the first innings is over because RCB is hitted the 235 runs. 234 by 1 over. Virat Kohli is played 150 runs. Is very hardly played. In how did you, first innings? How did you feel? In like a batman and hitting more score. ఫస్ట్ టైం 150 కొట్టినా కాబట్టి చాలా సంతోషం ఉంది. ఓ మీరు ఫస్ట్ టైమే కొట్టారా? ఇంకెప్పుడు కొట్టాలేరా? ఎప్పుడు 151 కొట్టేవాళ్ళు, ఈసారి ఫస్ట్ టైం 150 కొట్టారు. You reached that score or not? The given score no. Yeah, 234. Shane Watson and DJ Bravo are openers batsmen. The DJ Bravo is DJ playing. No. That like DJ Bravo. dislike will do. DJ Bravo. DJ in cricket this night not do. Dislike hitting. నువ్వే చెప్పాలి. Okay, I want to do your C batting. 3, 2, 1. Let's start the second innings. Your CSK batting. అవుట్. Not out ana. అవుట్. ఇప్పుడే బ్యాట్స్మెన్ అండ్ ఎంపైర్ డీల్ ఫిక్సింగ్. అవుట్. ఎస్ కంగ్రాచులేషన్స్, ఆర్సీబీ టీం గెలిచింది. సూపర్, వెల్ డన్. And sir, now you giving the gifts to these two. Yes, wonderful. Congratulations. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండ్ డైమండ్ నెక్లెస్ గెలిచిన టీం కి ఈయన ఇస్తాడు, ఈయనే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు గేమ్ ఆడదాం. గేమ్ ఆడడానికి ఎవరెవరు ముందుకు వస్తున్నారు? ఓకే, సో మీరు 2 టీంలు ఉన్నారు. ఒక టీంలో ఒక అబ్బాయి 3 అమ్మాయిలు, ఒక అబ్బాయి 3 అమ్మాయిలు ఉంటారు. ఈ టీం ఆడుతున్నప్పుడు ఆ టీంలో అబ్బాయి సెంటర్లో నుంచుని ఆ తాడుతో ఆ పెద్ద బాల్ని తిప్పుతాడు. అది తగలకుండా ఈ టీంలో ఉన్న 3 అమ్మాయిలు వెళ్ళి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి బాల్ ఎవరు తక్కువ సార్లు తగిలించుకుంటారో వాళ్ళు వినేనట్టు ఇక్కడి నుంచి ఒక్కొక్క బాల్ తీస్తారు, తీసేళ్ళి ఆ బొచ్చులో వేసి మళ్ళీ ఈ బాక్స్ లోపలే వస్తారు. సో ఫస్ట్ ఏ టీం ఆడుతున్నారు? ఓకే అంకుల్, మీరు రావాలి బాల్ తిప్పడానికి. సో ఈయన వచ్చాడు కాబట్టి మీ 3 రావాలి. 1 by 1 ఒకళ్ళు వెళ్ళి ఇక్కడ బాల్ తీసుకెళ్ళి అందులో వేసి రిటర్న్ వచ్చి ఇంకోళ్ళకి అని ఇలా హైఫై ఇస్తే వాళ్ళు వెళ్తారు. రెడీయా? 3, 2, 1 గో. గిర్రా గిర్రా అరే తిరుగుతాందే బుర్రా. అరే డైరెక్షన్ తిప్పు, డైరెక్షన్. ఉర్రా అరే ఊదే తమ బూరా. అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. ఉర్రా 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 అరే ఊదే తమ బూరా. जोर 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 ले.
మెల్లగా 10 9 8 7 6 5 4 3 2 1 వెల్ ప్లేడ్ సూపర్. కళ్ళజోడు ఆంటీ అతి తక్కువ సార్లు తగిలింది ఆవిడికి బాల్, అతి ఎక్కువ సార్లు మిగతా ఇద్దరికి తగిలింది. సో ఇప్పుడు ఈ ముగ్గురు ఆడాలి. గురుగారు రండి. 3 2 1 గో. అరే బాల్ ని చూడండి. వీళ్ళ ముగ్గురు ఒక స్టైల్ అయితే తిప్పారు ఇంకో వేరే స్టైల్. నువ్వు మొత్తం నీ చేతికి చుట్టుకుని ఇట్టి తిప్పితే ఆడాడొచ్చిద్దారు. అండ్ మీ ముగ్గురు వావ్ వండర్ఫుల్. అసలు పాక్కుంటూ వెళ్ళి పాక్కుంటూ వచ్చేస్తున్నారు ఈవిడ. అండ్ రెండో విడతలో మేడం గారు అయితే బాల్ ని ఆపుతున్నారు. హాకు. అండ్ మూడోగా ఆ వ్యక్తి మీరు ఆడినట్టు ఇప్పటి వరకు ఈ గేమ్ ఎవ్వరు ఆడలేదు సార్. ఆవిడకి తిప్పేవాడితో సంబంధం లేదు, బాల్తో సంబంధం లేదు. అలానే ఆ బాల్ ని చూడొచ్చు కదా అది ఎటు వస్తుందో, దాన్ని ఎదురెళ్తారో దాని ముఖం ముందుకి ఇట్లాగా. బట్ ముగ్గురు 3 వెరైటీలు. వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మిమ్మల్ని ఇంకొంచెం ఎంటర్టైన్ చేయడానికి మా దండుపాలెం బ్యాచ్ వస్తున్నారు. ఓకే, క్లాప్ ఫర్ దెమ్. కమ్ ఆన్. గాల్లో తేలినట్టుందే గుండె తేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. హాయ్ ఫ్రెండ్స్. బాయ్. హాయ్. ఆకాశంలో తిరుగుతుంది గద్ద, నేనే ఇంటికి పెద్ద. మీరు ఎండలో ఎక్కువ తిరగకండి, నల్లగా అయిపోతున్నారు. ఎండలో తిరిగితే నల్లగా అవ్వక నాగ చైతన్యాలు అవుతారా? డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో. ఏవండి ఏవండి ఏంటి అది అందరూ ఉన్నారు ఏంటి? అది కాదండి, సమ్మర్ కదా, సరదాగా ఊటికి వెళ్దామండి, చల్లగా ఉంటది. నీ మాట ఎప్పుడు కాదన్నది, వెళ్దాం లేవే. చూసారా ప్రదీప్, మా ఆయన ఎంతో మంచోడు. పైకి కోపంగా కనిపిస్తాడు గానీ మనసు మాత్రం చాలా చల్లగా ఉంటది. అవునా? ఊటీ క్యాన్సిలే. అదేంటండి? ఇప్పుడే కదా నా మనసు చల్లగా ఉంటదన్నావు. ఊటీ ఎందుకు? డబ్బులు పక్క నా మనసులో తప్పుడేసి చెప్పుకో. చల్లగా. సరే కానీ ఆకలేస్తుంది, ఏదో ఒకటి చేయి. అలాగే అండి, ఆగండి. మీరే కదండి ఆకలేస్తుందేమని చేయమన్నారు, అందుకే. ఇవే తగ్గించుకుంటే మంచిది. అలాగే అండి.
ఎక్కడికి వెళ్తున్నావే? మీరే కదా తగ్గించుకోమన్నారు, జిమ్కి వెళ్తున్నాను. సెటైరా? అయ్యో రామ రామ, టీలో షుగర్ వేయనండి, మీ మీద సెటైర్ ఎలా వేస్తానండి? సర్లే కానీ హెడేక్ ఉంది, ఒక డ్రాప్ టీ పట్టు. ఒక్క నిమిషం అండి. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగులో ఇది సిగల కోసం గోరింకల ఐటమ్ సాంగ్. ఏంటి ఇది? టీ డ్రాప్ తెమ్మన్నారు కదా, అదే ఇది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? అవును, ఇంతకీ స్వామీజీ రావాలే, ఎందుకు రాలేదు? అమ్మో వాడొకడున్నాడా? సాంగ్ వేసుకుంటూ వస్తాడంట ప్రదీప్. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే కేవ్ కేక, ఓ బాబాజీ కేవ్ కేక. ఆ లుంగీనే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటే కేవ్ కేక, ఓ బాబాజీ కేవ్ కేక. నువ్వు లేని ఎదవ బతుకు చీకటి కోళ్ళకు గందర కోళ్ళం. అరే ఫ్రెంచ్ సెట్టు సీసా మరి మంచి నాటు వాళ్ళ మీద వేసావా నువ్వు? ఎందుకు వేసా వాళ్ళ మీద? ఏమండి, స్వామీజీ గారు వచ్చారండి. అవునా, నేను ఇంకా షారుఖ్ ఖాన్ వచ్చాడు అనుకున్నారు. నాయనా మీ ఇంట్లో కష్టాలు వచ్చాయి నాయనా. అవునా, కారులో వచ్చాయా, ఆటోలో వచ్చాయా? కంట్రోల్ దిక్కువల్ల పంచులు. ఏమండి, ఆయనకి మహిమలు తెలుసు. ఆయన మహిమలు వెళ్తే నాకు ప్రతి మార్చరాజు తెలుసు. ఏవండి, మన ఇంట్లో శని సాల్సా డాన్స్ చేస్తుండండి, అందుకే పిలిచాను. ఏం చేస్తుందండి? సాల్సా డాన్స్. అవునా అండి, ఈ షోకి యాంకర్ ఎవరండి? ప్రదీప్ గారండి. కదండి, ఆయన చూసుకుని ఏదో డాన్స్ ప్రోగ్రామ్ అనుకుని వచ్చి డాన్స్ చేస్తున్నారు అంతేనండి. ఆయన మీ ఇంట్లోకి ఏదో వచ్చింది. ఏమొచ్చిందండి? దెబ్బలు తినేస్తావు రా. ఇంతసేపు ప్రిపేర్ అయ్యావు కదరా, చెప్పు డైలాగు. నన్ను తిడుతున్నావు, బాధపడతావు. నన్ను అంటుంటే నువ్వు బాధపడతావనరా. ఏమైందిరా బాధపడ్డా? నన్ను దానికి ఎందుకు అర్థం చదువుతున్నావు? ఓకే, టేక్ టు యాక్షన్. నన్ను ఇన్ని మాటలు అంటావు కదా, నీకు ఇంకో బాధపడతావు. నేను బాధపడ్డా, బాత్రూమ్ లో పడ్డా ఇలాగే మాట్లాడతాను రా. అయినా నీకు నా గురించి తెలియదు కదా. నీ గురించి నాకు చెప్పి, నా గురించి నువ్వు తెలుసుకునే రేసు మొదలెట్టద్దు. రేసులో అందుకోవడానికి నేను రేసు గుర్రాన్ని కాదు, ఎక్స్ప్రెస్ రాజా స్టూడెంట్ ని. ఏవండి, మనం సంతోషంగా ఉండాలంటే కొన్ని నమ్మాలండి. వాళ్ళు నమ్ముకుంటే ఉన్నాయి, అమ్ముకోవాలండి. జై ప్రసాద్, జై ప్రసాద్, జై ప్రసాద్. స్వామీజీ ఏమైందిరా, అర్జెంటా? వచ్చింది వచ్చింది వచ్చింది. స్వామీజీ వాష్రూమ్ అక్కడ, వెళ్ళండి వెళ్ళండి. అది కాదమ్మా, మీ ఆయన ఒంట్లో ఆత్మ వచ్చింది. ఆత్మ వచ్చింది, అనుష్క వచ్చిందంట వింట్రా. వచ్చింది, అనుష్క వచ్చిందంట వింట్రా. ఏవండి, మీరు ఆగండి, మీరు చెప్పండి. అసలు మాట్లాడేది మీ ఆయన కాదు. మీరు కాదంట అండి. నేను కాదు, మహేష్ బాబు మాట్లాడుతున్నాడు. వాడు చెప్పడం, నువ్వు అడగడం. నువ్వు బయట పోరా, నువ్వు బయట పో. ఏవండి, మీరు ఆగనానా? మీరు చెప్పండి. ఆ బయటికి లాక్కెళ్తున్నాడు మీ ఆయన కాదు, ఆత్మ. మీ ఆయనకి మీద ప్రేమ ఉందా? ఓ బొచ్చడంతుంది. బొచ్చినంత ఉంది, గిన్నెడంత ఉంది అని అనకూడదు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడని చెప్పాలి. అమ్మా, ఉంటే చూపించేవాడు కదమ్మా మీ ఆయన అయితే. చూపించండి. ఏంటి? ఒక్కసారి చూపించండి. ఏంటి చూపించేది? మీరు చూపించండి, నేనే చూస్తాను, ఆగండి. ఏమెత్తుతున్నావే? ప్రేమ అండి. ప్రేమ ఏమైనా పర్సా జేబులో పెట్టుకు తిరగడానికి కదా, మనసులో ఉంటుంది. మీ ఆయన అయితే ప్రేమ చూపించాడు, ఆత్మ కాబట్టి పందిలో అరుస్తాడు నీ మీద. నువ్వే చెప్పు. స్వామీజీ చెప్పండి, మా ఆయనకి ఏమైందో? మాయరోగం. నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, దానికి సమాధానం చెప్తే నీకు ఆత్మ లేనట్టే. అడుక్కో. ఈ ప్రపంచంలో అందమైంది ఏంటి? ఈ ప్రపంచంలో అందమైంది ఇంకేముంది? ఇంకేముంది? ఇంకో ఈ అమ్మాయిలు నవ్వు. ఈ ప్రపంచంలో ఎత్తైంది ఏంటి? ఎత్తైంది ఇంకేముంది? ఇంకేముంది? వీళ్ళ మనసు. ఈ ప్రపంచంలో స్వచ్ఛమైంది ఏంటి? స్వచ్ఛమైంది ఏముంటదిరా? వీళ్ళు చూపించే ప్రేమరా. ఈ ప్రపంచంలో నెంబర్ 1 ఏంటి? ఇంకా ఒకటే మిగిలిపోయిందిరా, ఒకటే మిగిలిపోయింది. అది ఈ అమ్మాయిలు, అమ్మాయిలు, అమ్మాయిలు.
చూసావా అమ్మ ఎన్ని ప్రశ్నలు వేసిన అమ్మాయిలు 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 అంటే నా పిల్లం అన్నాడా? నీ పిల్లం గురించి నేను ఎందుకు చెప్తాను రా? అంటుంది కూడా ఆయన పిల్లం గురించి కాదు, నీ పిల్లం గురించి, నా గురించి మాట్లాడమంటాడు. నువ్వు నా మొగుడు అయితే నా గురించి చెప్తావు కదా, నా గురించి ఎందుకు చెప్తావు? నేను అమ్మాయిల గురించి చెప్పారు కదా, నువ్వు కూడా అమ్మాయిలా ఉన్నావు కదా. నేను అమ్మాయి ఎందుకు అవుతా? నువ్వు అమ్మాయి కాదా? పెళ్ళైంది కదా, అమ్మాయిని ఎందుకు అవుతా? ఆంటీని అవుతావు. నేను ఆంటీల గురించి మాట్లాడకూడదే. చెప్పు, నువ్వెవరు చెప్పు చెప్పు. నేను నీ మొగుడిని. నేచురల్ గా తగలట్లే చెంపదెబ్బ. స్వామీజీ మీరు చెప్పండి స్వామీజీ, మా ఆయన కాదా? వాడిని అడుగుతావంటే నేనే నీ మొగుడిని. మళ్ళీ నా మొగుడు అంటావేంటి? నా మొగుడు అంటావేంటి? చెప్పరా చెప్పు, ఎవరు మీరు చెప్పు. నా మొగుడు కాదు. నీ మొగుడినే. చెప్పు ఎవరు? నీ మొగుడినే. 10th క్లాస్ లోనే ప్రేమించిన రమేష్ వా? చెప్పు. కాదే. ఇంటర్లో ప్రేమించిన సురేష్ వా? చెప్పు. కాదే. అంటే నేను డిగ్రీలో ప్రేమించిన లోకేష్ వా? చెప్పు. కాదే. మరి చెప్పు, నేను జాబ్ చేసినప్పుడు ప్రేమించిన ముఖేష్ వా? కాదే. మరి ఎవరు నువ్వు? చెప్పు. నేను నీ మొగుడినే. మళ్ళీ నా మొగుడు అంటావేంటి? నాకు అర్థమైంది, నేను నీ మొగుడిని కాదు. కాదు కదా, చూసిరా స్వామీజీ, నా మొగుడు కాదంట. చెప్పు, ఆడేమాట చెప్పు. మొగుడిని అంటేనేమో కొడుతున్నావు, కాదంటేనేమో ఆ దగ్గరికి వెళ్ళి భజన చేస్తా. ఇంకెలాగే అమ్మాయి నేను మీ మీ ఆయనలో ఉన్న ఆత్మని తీయాలంటే మీ ఆయనలో ఆత్మహత్య చేయాలంటే కొంచెం ఖర్చు అవుదమ్మా. ఓ మస్తు అయినా పర్లేదు, తీసేసేయండి. అది డబ్బులు తీసుకురాపో. తీసుకొస్తానండి. ఇదిగో ఎంత కావాలంటే అంత తీసుకోండి, ఫస్ట్ అది తీసేయండి. వసే వాడు డబ్బుల కోసం ఇదంతా డ్రామా ఆడుతున్నాడే. నేను డబ్బు ఇచ్చింది నా మొగుడిది, నీది కాదు, నీది కాదు, నీది కాదు, నీది కాదు. నా మొగుడిది ఇచ్చిన, వాడి కష్టం ఇచ్చిన. అమ్మాయి నువ్వు లోనికి వెళ్ళు, లేదంటే భయపడతావు. వచ్చేలోపు ఆత్మ వెళ్ళలేదు అనుకో, నీ దాంట్లో అయితే దిగుతుంది నాది. ఓకే, డబ్బుల కోసం ప్లాన్ చేసావు కదరా. నీ పిల్లలు లాంటి ఆడలు ఉన్నంత వరకు నాలాంటి దొంగ పాపాలు ఈజీగా బతికేస్తారా ఇట్లా? ఇప్పుడు ఏంట్రా మరి సంగతి? సార్ అంతేనంటావా? అంతే. వెళ్ళిపోయిందా అండి? వెళ్ళిపోయిందా అండి? ఆత్మ పోయింది, ఆస్తి పోయింది. పోతావని అండి, మీరు ఇంపార్టెంట్ అండి. అవునా, కుమ్మేవు కదా. పదండి. ఇప్పుడే అందిన తాజా వార్త. సిటీలోకి వచ్చిన దొంగ బాబాలు. చూసావా, విన్నావా? ప్రదీప్ గారు న్యూస్ ఛానల్ ఏమన్నారో పిలువండి. ఇప్పుడు దొంగ బాబు నువ్వు మళ్ళీ రావాలి. అమ్మాయి ఆత్మ పోయిందా పోలేదా? ఇంకా పోలేదు స్వామీజీ. ఇందాక 10 రూపాయలు తక్కువ ఇచ్చినావు. 10 రూపాయలే కదా స్వామీజీ, ఇక్కడ ఇయ్యండి. దొంగ బాబా ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాడని ఇప్పుడే అందిన తాజా వార్త. నువ్వు బాబావా? ఏంట్రా? నేను బాబానే. బాబా ఎవడన్నా ఈ పిలికేసుకోస్తాడా? సూపర్. అందుకే ఇలాంటి బాబాలు నమ్మద్దు అనేది పాపం ఈయనకి మాత్రం. వెళ్ళండి, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు. సమ్మర్ కాబట్టి మీకు కూడా కొన్ని టిప్స్ కావాలి. సో ఆ టిప్స్ చెప్పడానికి ఎక్స్పర్ట్స్ రావాలి. సో మీకు అందరికీ బాగా నచ్చే టిప్స్ చెప్తారు, చాలా ఈజీవి, మన ఇంట్లో మనమే తయారు చేసుకునే టిప్స్ అవి ఈ సమ్మర్ కోసం. సీనియర్ మోస్ట్ టెక్నీషియన్ రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ హర్. చందమామే చేతికందే వెన్నలేవో మబ్బులోనే పూల చెట్టే కళ్ళ ముందే పువ్వులేమో కొమ్మపైనే చూస్తూనే ఎంతసేపు తాకితేనే ఇంటి తప్పు పాతికేళ్ల బ్రహ్మచారి బాధ చూడవా పెళ్లిడేటు ఎప్పుడంటూ లెక్కలేసి చూసుకుంటూ రొమాన్స్ చెయ్యనీయవా. జుబార్ అన్నయ్య, జుబార్ ఎలా ఉన్నావు? జుబార్ అంటే ఏం చెప్పన్నయ్య? జువార్ అంటే బుధవారం కాదు, జువార్ అంటే ట్రైబల్ లాంగ్వేజ్ లో నమస్కారం అని. ఓ నాకు జువారో, ఓ జువారో. నాకు ఎలా తెలిసిందంటే మొన్న ఈటీవీలో వసుంధర అవార్డ్స్ లో ఒక ఆమె చెప్పింది అనమాట. ఫస్ట్ ఉమెన్ అన్ని అంటే లైక్ తెలియని భాషలు కనిపెట్టింది అనమాట. ట్రైబల్స్ కూడా ఒక లాంగ్వేజ్ కనిపెట్టింది. దాంట్లో నమస్తే అంటే జువార్ అన్నమాట. జువార్. యా నైస్.
అండ్ ఈ రోజు recipe తినడానికి కాదు కానీ తాగడానికన్నా. ఎప్పుడు తిన్నాం అంటే బోర్ నేను కదా. చాలా ప్లాన్ చేసుకొచ్చాను, నువ్వు వస్తున్నావు అంటే ఏం తినకుండా వచ్చా. మీన్స్ ఇది తాగితే కడుపు అంతా ఫుల్ అయిపోతుంది. Okay. చాలా ఈజీ అన్న. మనకి ఈ రోజు రెసిపీ నేమ్స్ ఏంటంటే బీట్రూట్ లస్సీ. లస్సీలో చాలా రకాలు ఉంటాయి, లైక్ స్ట్రాబెర్రీ లస్సీ, బనానా లస్సీ, యాపిల్ లస్సీ అని చాలా. నేను చిన్నప్పుడు లస్సీ తాగలా, అందుకే ఈ రోజు నీకోసమని తీసుకొని నేను వచ్చాను. చిన్నప్పుడు నాకు లస్సీ గొడవైంది. ఎందుకన్నా ఏం మాట్లాడుకో అంతే. మళ్ళీ బార్లే జ్యూస్ అన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు చాలా ఈజీ. బార్లే, సబ్జా, సాల్ట్ అండ్ బార్లే. మనకి ఇక్కడ స్టవ్ లేదు కాబట్టి అండి ఇది నేను ఫస్ట్ ఇంట్లో నుంచే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ. ఫస్ట్ బార్లే మనం బాయిల్ చేసుకున్న తర్వాత ఒకలాగా ఉంటది, బాయిల్ చేసుకోక ముందు ఒకలాగా ఉంటది. స్టేజ్ 1, ఇది స్టేజ్ 2. ఇది స్టేజ్ 2. యా. ఓకే, ఇది స్టేజ్ 3. యా. వావ్, మూడు ఒకటేనా? కానీ అంతే, అది వేరు ఇది వేరు అన్నమాట. ఈ బార్లీ వేరు, ఈ బార్లీ. యా. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక మామూలుగా హాట్ వాటర్ ఉంటాయి కదండి, ఆ హాట్ వాటర్ లో బార్లే 2 నుంచి 3 అవర్స్ వరకు అండ్ సోక్ చేసుకోవాలి వాటర్ లో. అండ్ అది ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా డస్ట్ ఉంటుంది కాబట్టి. అది ప్లీజ్ ఇప్పుడు వాటర్ ఏదైతే మనం బాయిల్ చేసుకుంటాం దాంట్లో బార్లే తినకూడదు. ఏదైతే మనం సోక్ చేసుకున్నాం దాంట్లో యాడ్ చేసుకోవాలి. అండ్ అది కొంచెం బాగా లైక్ బబుల్స్ వచ్చేటట్టు బాయిల్ అవ్వాలన్నమాట. అర్థమైందారా? తలో పడలేదు, రెండోసారి చెప్పిస్తా. అదే. ఇప్పుడు బార్లీ వాటర్ తీసుకుని ఫస్ట్ ఈ బౌల్లో వేసుకోవాలి. అవసరం లేదండి. అవసరం లేదా? ఓకే సార్. మనం ఏదైతే సర్వింగ్ గ్లాస్ ఉంటుందో దాంట్లో డైరెక్ట్ వేసేయడమే. యా. అయిపోయారు రావడం. నువ్వే అన్నయ్య తాగేది ఈ రోజు నేను ఉపవాసం. దీంట్లో ఫస్ట్ మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం అన్నావు మరి? కొంచెమే కదా వేసే. ఓకే ఓకే. దీంట్లో జాగ్రత్త పడుతున్నా. కొంచెం సబ్జా అన్నమాట. అండ్ మనం ఇప్పుడు ఒక స్పూన్ తో మిక్స్ చేసుకుందాం. yes I got it. ఇది చాలా ఈజీ అండి. పిల్లలు అసలు ఏజ్ లిమిట్ అనేది ఏది ఉండదు, ఎవరు కావాలంటే వాళ్ళు తాగొచ్చు. కానీ ఎక్కువ జర్నీస్ చేసే వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్ గా తాగాలి. అండ్ దిస్ ఇస్ ద బార్లే డ్రింక్ అండి, చాలా ఈజీ. అండ్ మరి తాగండి. ఫస్ట్ వాళ్ళు తాగితే నేను తాగదు, వాళ్ళు తిన్నాకే నేను తింటా ఎప్పుడు. అది కాదు, వాళ్ళే ఇంపార్టెంట్ నాకు. ఓకే మీ ఇష్టం. వాళ్ళే ఫస్ట్ నాకు. బ్యాటింగ్ చేసి వావ్ సూపర్. ఏర్చెల్ దెప్ప మారిపోతాయి. వావ్ సూపర్, వెరీ గుడ్. కలపడం మర్చిపోయారా? సారీ. ఐ లైక్ ఇట్. వాళ్ళు వంటల ప్రోగ్రామ్ సరిగ్గా చూడరా, వాళ్ళకి తెలియదు పాపం. వంట ప్రోగ్రామ్ అంతేరా. ఓకే మరి నువ్వు లస్సీ తాగలేదని చెప్పావు కాబట్టి. వావ్, ఎప్పుడు టేస్ట్ ఎలా? హౌ? నువ్వు ఎప్పుడు లస్సీ తాగలేదన్నావు కాబట్టి ఈ రోజు మనం లస్సీ బీట్రూట్ లస్సీ తయారు చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన పద్ధతి చాలా ఈజీ అండి. మామూలుగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి బయట ఐస్ క్రీమ్స్ కానీ జ్యూసెస్ కానీ అలవాటు పడతారు. వాటి బదులు ఇలాంటి చాలా ఈజీ అండి, మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది ప్లస్ హెల్తీ. యా. అండ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసేసుకుందాం. ఓకే, నేను రెడీ. ఇక్కడ మనకి బ్లెండర్ లేదు కాబట్టి నేను ఆల్రెడీ దీన్ని జ్యూస్ చేసుకున్నాను. స్టెయిన్ చేసుకోండి జ్యూస్, బీట్రూట్ జ్యూస్. ఇలా రౌండ్ గా తిప్పాలి వేసేటప్పుడు ఎప్పుడు. ఓకే, ఫస్ట్ ఇందులోకి కెమెరా చూపిద్దాం. నువ్వేం కల్పన అవసరం లేదనే దాంట్లో. అవునా? మరి ఇదెందుకు? అంటే కొంచెం లైట్ గా ప్లేట్ ఖాళీ ఉంది. అండ్ దీంట్లో ఎప్పుడైనా అండి దీంట్లో అసలు బీట్రూట్ లో మీరు వాటర్ కొంచెం లైట్ గా వేయండి. పెరుగులో కర్డ్ లో మీరు వాటర్ అయినా అవసరం లేదు, ఓన్లీ కర్డ్ మిక్సీ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది మజ్జిగ కాదు కాదా? మరి ఏమాది? అంటే మనం మిక్సీ కొడుతుంటే అట్లా అయిపోతుంది అనమాట. మిక్సీ కొడుతుంటే అలా అయిపోతుంది కదా? ఏంటది మజ్జిగ? ఏంటి కాదు, పెరుగు. పెరుగే కదా, పెరుగు పల్చగా అయితే బటర్ మిల్కే కదా. దాంట్లో సాల్ట్ అని వేస్తే బటర్ మిల్క్ అవుతుంది. అయితే మజ్జిగ. ఇప్పుడు ఇప్పుడు అందులోకి కొంచెం మింట్ తీసుకోవాలి. కాదు, సొంటి పౌడర్ తీసుకోవాలి. ఇప్పుడు పొగలు వస్తాయి చూడండి. వావ్, అయిపోయాడు ఎవడో. వేయి మనకి నచ్చిన తీసుకో. నువ్వు ఎలాగో టేస్ట్ చేయట్లేదు, అన్ని చేస్తున్నావు. అంటే నేను ఇంట్లో టేస్ట్ చేసి వాళ్ళిద్దరు చూడు ఉర్దూ మలయాళం కలిపి మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు తాగిన తర్వాత. ఇప్పుడు దీంట్లో బ్లాక్ పెప్పర్ అండి.
అంటే బ్లాక్ సొంటి కాదు, బ్లాక్ పెప్పర్. బ్లాక్ పెప్పర్ ఓకే, అది వేరా. దీన్ని కొంచెం మనం మిక్స్ నేను చేసుకుందాం. కలుపుతాగా. లల్లెలాలో. ఇప్పుడు దీంట్లో మనం లెమన్ జ్యూస్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం మింట్ వేసుకుంటాం. అది సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. వావ్, ఒక్క నిమిషం అనే అది సబ్జా యాడ్ చేయాలి. అయిపోయారా, టేబుల్ మీద ఉన్నవన్నీ వేసాం మేము. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. నువ్వు కూడా తాగాలి. ఆహా, నేను ఇంట్లో తాగేసి వచ్చేసాను. చెప్పండి ఇప్పుడు. ఇందాకే తాగాను, కింద స్టేజ్ కింద తాగాను నేను. చేసిన వాళ్ళే ధైర్యం చూపించబోతేలా తాగు. మా డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు అటు ఇటు వెళ్తున్నది. ఏంటి సార్ మాట్లాడరు? ఇది సింగల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ బ్రో. అయితే ఐస్ క్యూబ్స్ వేస్తే ఇంకా బాగుంటది, కానీ ఇది టేస్ట్ చేయడానికి కొంచెం ఏదోలాగా ఉంటుంది, కానీ హెల్త్ కి మాత్రం చాలా మంచిది అన్నయ్య. హెల్త్ కి చాలా మంచిది. చెప్తేనట్లేదు, అంతా నవ్వుతున్నారు వీళ్ళు. వావ్. అన్నయ్య మళ్ళీ టిప్ ఆఫ్ ద డే అన్నమాట. ఇవాళ టిప్ ఆఫ్ ద డే ఏంటి? ఈ రోజు 3 టిప్స్ చెప్పబోతున్నాను. ఎవరైనా మామూలుగా పిల్లలు మార్నింగ్ లేకపోతే అండి, మీన్ స్కూల్ కి టైం లేకపోతే, నేను కూడా లేట్ గా లేస్తానండి, దానికి ఇలాగ వాళ్ళ హ్యాండ్స్ కి రబ్బర్ బ్యాండ్ వేసి ఇట్లా కొడితే వాళ్ళు తక్కువని లేస్తారండి. అయ్యో పాపం చిన్ని వాళ్ళు ఏడుస్తారేమో అని ఏం అనుకోకండి. ఈ వయసులో నేర్పిస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత జాబ్స్ కి వెళ్ళాలన్నా. ఇంట్లో ఎన్ని రబ్బర్ బ్యాండ్లు తెప్పి ఉంటాయి మొత్తం? చాలా రబ్బర్ బ్యాండ్సే. అండ్ సెకండ్ టిప్ అండి, ఎప్పుడైనా సాల్ట్స్ కానీ పెప్పర్స్ కానీ దాంట్లో ఏదైనా లైక్ దాల్ కానీ లైక్ రైస్ కానీ వేసుకుంటే, గ్రెయిన్స్ కానీ వేసుకుంటే అవి చాలా బాగుంటాయి. అండ్ ఎందుకంటే లైక్ ఏమంటారు అన్నయ్య, కొంచెం స్మూత్ గా వస్తాయి అనమాట. స్మూత్ గా కాదు, లైక్ అంటే ఈజీగా పడతాయి అనమాట. అదే నేను చెప్తాను, నీ భాష నాకు అర్థమైంది. ఇలాంటి ఉప్పు డబ్బాలు కొన్ని సీజన్స్ లో గడ్డ కట్టేసి అప్పుడప్పుడు వాటర్ వెళ్ళినప్పుడైనా గడ్డ కడుతుంది కాబట్టి అందులో ఏమైనా గ్రెయిన్స్ వేసుకుని ఉంచుకుంటే, బియ్యం కానీ ఎనీ గ్రెయిన్స్ వేసుకుని ఉంటే వాటి వల్ల వచ్చే హీట్ వల్ల ఈ సాల్ట్ పౌడర్ లాగే ఉంటుంది. సో ఈజీ ఫ్లో లో పడుతుంది అనమాట. లేకపోతే టేబుల్ కేసి కొట్టుకోవడాలు, వెనకని తిప్పడాలు ఇలాంటివి చేయాల్సి వస్తుంది. ఇలా కొట్టేది ఇది కాదురా. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, అని ఒకసారి చూపించు, లాస్ట్ టైం నువ్వు నేల్స్ చూపించావు కాబట్టి పర్వాలేదు అన్నయ్య. అండ్ కొంతమందికి లైక్ టీత్ కొంచెం లైక్ ఎల్లోయిష్ కలర్ లో ఉంటాయి కాబట్టి వాళ్ళకి చాలా చిన్న టిప్ అండి, బేకింగ్ సోడా. ఇది ఎవరు తీసుకొద్దాం? అరే పండు, బ్రష్ మా వాళ్ళు బ్రష్ వాడే పెద్ద అలవాట్లు వెళ్ళలేవు, మాదంతా వేపాకు పుల్లలు. అండ్ ఒక్క టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. ఓకే, ఈ లెమన్ జ్యూస్ ని కొంచెం ఈ బేకింగ్ సోడాలోకి వేసుకోవాలి. ఇలా ఓకే వేసుకుని దాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. అదే గారు కొంచెం పొంగుతుంది కదా లైట్ గా, బేకింగ్ సోడా కదా. ఇప్పుడు దీన్ని మనం లైక్ బ్రష్ తీసుకొని లైక్ పేస్ట్ లాగా పూసుకున్న దాంట్లో మనం బ్రష్ చేసుకుంటే, ఎక్కువ బ్రష్ చేయకూడదండి, ఎందుకంటే మన ఎనామిల్ ఏదైతే ఉంటుందో అది లాస్ అయిపోతుంది ఎక్కువ. అండ్ దంతాలు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా వీటి వల్ల అది ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గిపోతుంది. జువ్వు అంటాం, జుమ్మని లాగడం. మీ కోరిగిట్లో ఉప్పు ఉందా లేదా అడ్వర్టైజ్మెంట్స్ కూడా రావండి. తర్వాత మీరు ఐస్ క్రీమ్ తినచ్చు, ఐస్ క్యూబ్స్ కొరకచ్చు, చల్ల ఐటమ్స్ కూడా తాగొచ్చు. కానీ అండ్ ఈ సమ్మర్ లో మాత్రం మీరు బయట ఏ ఫుడ్ తీసుకోకండి, లైక్ ఎందుకంటే బయట ఎక్కువ తిరగకండి. ఎవరికైనా వడదెబ్బలు మాత్రం అన్నయ్య నువ్వు కూడా. అవునండి, పని మానేసి ఇంట్లో కూర్చుందాం. నువ్వు కూడా స్కూల్కి వెళ్ళమాక, స్కూల్ ఉన్నదన్నయ్య, నువ్వు చెప్పావు కదా మా ప్రిన్సిపల్ కి చెప్తాను, ప్రదీప్ అనే వద్దన్నారని. నీకు డౌట్స్ ఉంటే నన్ను అడుగు. 10th 6th 10th రాసా, 10th కాదన్నయ్య 8th.
8 అంటే 10 తర్వాత ముందే అయి ఉంటుంది వెనకాల. ఓకే, అయినా సరే 8 సబ్జెక్ట్స్ కూడా చెప్పగలను నేను. అండ్ ఈ ఎపిసోడ్ మళ్ళీ చూడాలనుకుంటే మీరు ఈటీవీ ప్లస్ లో చూడొచ్చండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ ప్లస్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. గివ్ ఇట్ అ కమ్ ఆన్. ఫైనల్ రౌండ్ ఆడడానికి ఇద్దరు గోపి అండ్ మానస. మీరిద్దరు ఇప్పుడు ఈ కుర్చీలో కూర్చుని గిర్రమని తిరుగుతారు. ఆగానే పరిగెత్తుకుంటే వెళ్ళి అక్కడ కూర్చుని హ్యాపీగా భోజనాలు కూర్చున్నట్టు బెలూన్ పెద్దగా ఊది ఆ బెలూన్ గాలితో ఒక్కొక్క గ్లాసుని పడేస్తారు. బెలూన్లో ఎక్కువ గాలి నింపుకుని ఆ బెలూన్ని గ్లాస్కి టచ్ చేయకూడదు. దూరం నుంచి అందులో ఉన్న గాలిని వదిలితే ఆ గాలికి ఆ గ్లాసులు పడిపోవాలి. ఎవరైతే ఫస్ట్ 6 గ్లాసులు పడేస్తారో వాళ్ళు గెలుస్తారు. 3, 2, 1 గో. రబ్బునే పనాది జోడి అన్నాది నిన్నే చూసాక నా దిల్లే రేపర్ చుట్టేసి రిబ్బను కట్టేసి చైని మనసు ఇవ్వాడే గ్రూపులు కట్టేసి మీటింగ్ పెట్టేసి లోకం మనాలిలే రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ. 3, 2, 1 స్టాప్ గో. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. అరే రింగులో ఉర్రా 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 అరే ఊదే డమూరా. టేబుల్ ముట్టుకోకూడదు. అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. అదే బెలూన్ మళ్ళీ వాడుకోవచ్చుగా. ఉర్రా ఉర్రా అరే ఊదే డమూరా. మార్ 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 జోర్ 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 సూపర్ గురుగారు, అంత ఓకేనా? సూపర్, వెరీ వెల్ డన్, వెల్ ప్లేడ్, కంగ్రాచులేషన్స్. అండ్ మీరు కూడా సూపర్ ఆడారు. థ్యాంక్ యూ సో మచ్. ఆయన అటు వెళ్ళిపోతున్నాడు. ఇటు సార్ సాహస్ ది అడ్వెంచర్ ల్యాండ్ ఎట్ రామోజీ ఫిలిం సిటీ వారి తరఫు నుంచి 1 డే ఫ్రీ ట్రిప్ గెలుచుకున్నారు. ఫస్ట్ రౌండ్ ఆడిన 6 గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ ప్లస్ అండ్ ఎక్స్ప్రెస్ రాజా తరఫు నుంచి 3000 రూపీస్ క్యాష్ ప్రైజ్ మా ఐపీఎల్ ఆర్గనైజర్. करे बगे ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం ప్రణామం ప్రణామం. థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇలాగే ఆల్వేస్ కీప్ స్మైలింగ్. ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై. థ్యాంక్ యూ. ప్రమోదం ప్రమోదం